వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఎస్ఐఆర్ సార్ అవసరమా కాదా ఒక్కసారి ఆలోచించండి. పశ్చిమ బెంగాల్లో ఈ పేరు చెప్తేనే ఈ దేశంలోకి అక్రమంగా చొరబడిన వాళ్ళు పరిగెత్తుకొని వెళుతున్నారు. మొదటి విడతగా సార్ 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతుంది. కానీ ఎక్కడా లేని వ్యతిరేకత పశ్చిమ బెంగాల్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. కొన్ని పొలిటికల్ పార్టీలు మాత్రమే దీన్ని రాజ్యాంతం చేస్తున్నాయి, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాయి. మీ అందరికీ తెలుసు పశ్చిమ బెంగాల్ 24 ఉత్తర పరిగణాల జిల్లా అని. ఆ జిల్లాలో జరుగుతున్న సంఘటనలు సర్ అవసరం ఏంటి అనేది మీ అందరికీ తెలియజేస్తుంది. సర్ మొదలు పెట్టగానే ఇల్లు విడిచి పారిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. 1, 10, 100 కాదు, వేలలో. వీళ్ళందరికీ మన ఆధార్ కార్డులు ఉన్నాయి, మన రేషన్ కార్డులు ఉన్నాయి, మన ఓటర్ ఐడీలు ఉన్నాయి, మన భారతదేశ ఫలాలను స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు భారతీయులు కాదు. ఎప్పుడైతే ఈ సర్ ప్రక్రియ అమలు చేసి వాళ్ళను గుర్తించి వాళ్ళను స్టేషన్లలో పెట్టడం మొదలు పెట్టారో ఆ స్టేషన్లు కూడా సరిపోవట్లేదట వీళ్ళని పెట్టడానికి. స్టేషన్కి వెళ్తే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఒక్కొక్కరిగా అక్కడి నుంచి పారిపోతూ ఉంటే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది అక్రమార్కులతోటి ఓట్లు వేయించుకొని భారతదేశ ఫలాలను అప్పచెపుతూ అధికారంలో ఉంటుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్న సబ్సిడీలన్నీ భారతదేశంలోని పౌరులకు అందాల్సినాయి, కానీ అప్పనంగా ఈ దేశ సంపదను దోచుకుంటున్నారు. ఇదంతా తెలిసిన తర్వాత సర్ అవసరం ఉందా లేదా మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి.